ఏపీకి పెట్టుబడులు పారిశ్రామిక యూనిట్లకు సంబంధించిన ప్రతిపాదనలకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన 13వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. 26 కంపెనీల నుంచి వచ్చిన 20,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలపై చర్చించారు. ఎనర్జీ, ఐటీ, ఐ&ఐ, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు ఎస్ఐపిబి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే తాజా పెట్టుబడుల సదస్సులో కుదిరిన ఎంఓయూలకు ఆమోదం తెలిపింది. బ్రాండ్ సిబిఎన్ పేరుతో ఏపీకి అనేక పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. 18 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి పెట్టినట్లు తెలిపారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని స్పష్టం చేశారు. ఒప్పందాల్లో 7,69,00,000 మేరకు పెట్టుబడులు ఆయా కంపెనీలకు సంబంధించిన ప్రాసెస్ కూడా ప్రారంభమైంది. విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిలో 1,69,00,000 కోట్లు, అమరావతి ఎకనామిక్ రీజియన్ పరిధిలో సుమారు 87,000 కోట్లు, తిరుపతి ఎకనామిక్ రీజియన్ పరిధిలో సుమారు 73,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటి వరకు 13 ఎస్ఐపిబి సమావేశాల్లో 8,29,00,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలియజేశాం. అలాగే 7,62,148 మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా లభించే విధంగా కూడా కార్యక్రమం నిర్వహణ చేసుకుంటా ఉన్నాం. 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీ ఏదైతే ఇచ్చామో ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని సాకారం చేసుకునే దిశలోనే మేము ప్రయాణం చేస్తున్నాం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. వరల్డ్ ఎకనామిక్ సదస్సుకు వెళ్లే లోపు పరిశ్రమలు ప్రారంభించే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పినట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. జనవరి చివరిలోపు శంకుస్థాపనలు చేయాలని సీఎం సూచించినట్లు ఆయన తెలిపారు. ఎంఓయూలు అన్ని ఒక పోర్టల్లో అప్లోడ్ చేస్తామని వివరించారు. అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఎంఓయూస్ అన్ని ఏమైతే చేశారో అవన్నీ అప్లోడ్ చేసి కంటిన్యూస్గా మినిస్టర్స్ అలాగే అధికారులు మన ఆఫీసర్స్ కూడా సెక్రటరీ లెవెల్ నుంచి అందరూ ఫాలో అప్ చేసి అప్డేట్ చేసేది ఉంటుంది. కలెక్టర్ లెవెల్ వరకు కూడా లాగింగ్ అండ్ క్రెడెన్షియల్స్ వాళ్ళకి ఇచ్చి రెగ్యులర్గా వాళ్ళ డిస్ట్రిక్ట్స్లో ఆల్రెడీ కన్ఫర్మ్ చేసింది ఏదన్నా ఉంది అంటే ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించింది వాళ్ళని కూడా ఫాలో అప్ చేసే దానికోసం ఒక పద్ధతి ప్రకారం ఉందన్నమాట. దీంట్లో భాగంగా సార్ ఏం చెప్పారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం పోయే లోపల ఎన్ని అయితే అన్ని మనం కంప్లీట్ చేసి ఫౌండేషన్ స్టోన్ వేయాలా, డిపిఆర్లు ప్రిపేర్ చేసి ఒకవేళ ఎస్ఐపిసి, ఎస్ఐపిబి క్యాబినెట్ పోయేదేమన్నా ఉంటే వాళ్ళకి ఫాలో అప్ చేసి అది కంప్లీట్ చేసేదానికి మాక్సిమం ప్రయత్నించండి. జనవరి 18 ఒక 45 డేస్లో మనం కంప్లీట్ చేయాలా. ఎన్ని వీలైతే అన్ని కంప్లీట్ చేసి ఫౌండేషన్ స్టోన్స్ వేస్తాము అని చెప్పి ఈరోజు